ఈ హిమాలయన్, నేపాల్ రీజియన్‌లో పెరిగే రంబూటాన్స్ ఉన్నాయి గదా! అవును. వీటికి కొంచెం దగ్గరగా ఉంటాయి సినాన్స్. వీటికి మధ్య వ్యత్యాసం గమనించారా మీరు? ఏంటది? మన హిమాలయన్ రీజియన్‌లో కనపడే రంబూట్స్. అవును. అవి ఆ మేకలు వేరే సార్ మళ్ళీ. అవి వేరే, దానికి హెయిర్స్ ఎక్కువ ఉంటాయి. కొమ్ము తప్ప మిగతా ఎక్స్‌పీరియన్స్ కొంచెం దగ్గరగా ఉంది. అది దగ్గరగా ఉంటుంది కానీ ఇంకా హెయిర్స్ ఎక్కువ ఉంటాయి ఆహా. దానికి ఇంకా హెయిర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలా ఇది అంటే చలిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి హెయిర్స్ అక్కడ బ్రీడ్ అలా ఉంటుంది అనమాట. ఇవేమో మన లోకల్ మేకల్లో మనకు కలుస్తూ ఉంటాయి అనమాట. ఓకే. దీని మీట్ మటన్ ఎలా ఉంటుందండి? మటన్ మనకు చెప్పాలంటే మన లోకల్ మేకల్లో బోన్ రేషియో ఎక్కువ ఉంటుంది. దీంట్లో బోన్ రేషియో అనేది తక్కువ ఉంటుంది, మీట్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ విధంగా బొక్కలు అనేది చిన్నగా ఉంటాయి, మీట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ బ్రీడ్ వచ్చేసి నెల్లూరు జోడిపి అంటామండి. ఇదేమో నెల్లూరు బ్రౌన్. ఇవి బక్రీద్ గురించి మా ఫ్రెండ్ అయితే ఇక్కడ మన దగ్గర పెట్టడం జరిగింది. దగ్గర ఇవి 8 months ఇప్పుడు ఏజ్ ఉంటుంది. దీనికి 8 to 9 months ఏజ్ ఉంటుంది. ఇది వైట్ ఉండి కింద షేడ్ ఉంటే దానికి నెల్లూరు జుడిపి అంటాం. ఇలా ఫుల్గా రెడ్ ఉంటే దీన్ని నెల్లూరు బ్రౌన్ అని అంటాం అన్నమాట. ఇవి కూడా సేమ్ నెలకు దగ్గర మాకు 4 to 5 kgs పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు యావరేజ్గా దీని లైవ్ వెయిట్ 45-50 ఉంటుంది. దీన్ని వెయిట్ కూడా 43 నుంచి 45 వరకు ఉంటుంది అన్నమాట.